మన ఆర్వీ మొబైల్ షాప్ లో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా మన దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే చూపిస్తాను. వివో, అప్పో, రియల్మీ, సామ్సంగ్, హానర్, ఇలా ఒక మోడల్ కాదు అన్ని మోడల్స్ మార్కెట్ లో లాంచ్ అయిన ప్రతి ఒక్క మోడల్ మన దగ్గర అయితే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అవైలబుల్ గా ఉంటాయి. విత్ లో బడ్జెట్ అన్నమాట. ఏ షాప్ వాళ్ళు ఇవ్వరు, అంత తక్కువ బడ్జెట్ లో ఇస్తాము. అలానే పెద్ద వాళ్ళకి ఇంత బడ్జెట్ గా యూస్ చేయలేము అండ్ మాకు టచ్ స్క్రీన్స్ పట్టుకోవడం రాదు అనుకున్న వాళ్ళకి కీప్యాడ్స్ కూడా మేము సెకండ్ హ్యాండ్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ట్యాబ్స్ ఉన్నాయి పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ట్యాబ్స్ కూడా ఇస్తున్నాం అనమాట. సో దానికోసం అనేసి చాలా మంది ట్యాబ్స్ పర్చేస్ చేస్తున్నారు. అవి కూడా సెకండ్ హ్యాండ్ లో ఉన్నాయి. అండ్ న్యూ మొబైల్స్ కావాలన్నా కూడా కీప్యాడ్స్ లో అసలు ఈ మొబైల్ చూసారా ఎంత బాగుందో, ఎంత బుజ్జిగా ఉందో కదా, అసలు చాలా క్యూట్ గా ఉంది. ఎవరైనా చూస్తే ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ వన్స్ ఒక్కసారి బ్యాటరీ వేసి ఆన్ చేశారంటే మీకే అర్థమవుతుంది. నేను ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. చక్కగా బటన్స్ ఉన్నాయి, 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. అన్ని గ్రీన్ బటన్, రెడ్ బటన్స్, కాల్స్ రిసీవ్ చేసుకునే అన్ని యాజ్ ఇట్ ఈస్ గా టచ్ మొబైల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా స్మార్ట్ గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చూసారా ఎంత లైట్ వెయిట్ గా ఉంటుందో. అసలు కొంతమంది చాలా మంది వరకు మొబైల్స్ ఎక్కువగా వెయిట్ ఉంటే ఇష్టపడరు. సో వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక మొబైల్ వచ్చేసి కీప్యాడ్. ఇది బాగా ఓల్డ్ జనరేషన్ అన్నమాట. పాత కాలంలో పెద్ద మొబైల్స్ అంటే కొన్ని నోకియా ఫోన్స్ అలా ఉంటాయి కదా, ఎక్కువగా వాల్యూమ్ రావాలన్నమాట మన పెద్ద వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయి ఫోన్స్. టార్చ్ లైట్ కూడా వస్తుంది. అలానే ఈ మొబైల్ కి ఎక్కువగా స్పెషల్ ఏంటంటే బ్యాటరీ అన్నమాట. 2500 ఉంటుంది. అసలు చాలా బాగా ఉంటుంది, చాలా డేస్ కూడా వస్తుంది. అండ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్.